తెలుసుకున్న విషయాన్ని నువ్వు నివసిస్తున్న చోట చెప్పాలా? అక్కడ చెప్పవలసిన బాధ్యత నీకు ఉంది. గొల్లలకి తెలిసింది, దేవదూత చెప్పింది, మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు కానీ లేకండ్రా ఓ చాటింపు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలాగంటే యేసు పుట్టాడంట, మోక్షం ఇస్తాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట. రారు రే పుదము రే, రారు రే పుదము రే, అరే రారు రే పుదము రే, నువ్వు రారు రే పుదము రే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట. రారు రే పుదము రే, రారు రే పుదము రే, రారు రే పుదము రే, రారు రే పుదము రే. పుట్టాడంట, మోక్షమిస్తాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట. రారు రే పుదము రే, రారు రే పుదము రే, రారు రే పుదము రే, రారు రే పుదము రే. యేసున్న చోట పశువుల పాలంట, పండిన పరుపే వట్టి గడ్డంట. యేసున్న చోట పశువుల సాలంట, పండిన పరుపే వట్టి గడ్డంట. సిఫార్సులేమి అడుగనే అడుగనట, సిఫార్సులేమి అడుగనే అడుగనట, నేరుగా శిశువుని చూడొచ్చంట. అందుకే నువ్వు రారు రే పుదము రే, నువ్వు రారు రే పుదము రే, నువ్వు రారు రే పుదము రే, నువ్వు రారు రే పుదము రే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట. రారు రే పుదము రే, రారు రే పుదము రే, నువ్వు 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 రారు రే పుదము రే. గొళ్ళు చేసుకుంటూ వెళ్ళారంట. రాత్రి మేము అదే చేసాం, వీధుల్లో రాత్రిలో అదే చేసాం. బిడ్లారా, శాస్త్రులాగా తెలిసిందే అని కూర్చోలేదంట. ఎవరు? గొల్లలు. తెలియగానే రే రాను రే పోదాము రే, యేసు పుట్టాడంట, మోక్షం ఇస్తాడంట, రండి 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 అని వీధుల్లో ఉన్న వాళ్ళందరూ లేపుకుంటూ వెళ్ళిపోయారంట. బిడ్డ, మరి శాస్త్రులు ఎందుకు చేయలేదండి?